ఫస్ట్ టిప్ వచ్చేసి నెయ్యి డబ్బాతో. ఈ నెయ్యి డబ్బాని చూసుకుంటే అడుగు భాగంలోను అలానే ఈ సీసాకి చుట్టూతా కూడా కాస్త నెయ్యి అయితే అలానే అంటుకుపోయి ఉంది. ఈ అంటుకున్న నెయ్యిని పూర్తిగా బయటికి తీసడానికి యూజ్ అయ్యే ఐడియా అనమాట. దానికోసం స్టవ్ పైన బాండి పెట్టి బాండి పైన అట్లకాడ పెట్టుకుని దానిపైన నెయ్యి సీసాను కానీ డబ్బాని కానీ బ్యాలెన్స్గా ఉండేలాగా చూసుకుని జాగ్రత్తగా ఇలా బోర్లా వేసుకోవాలి. ఇలా బోర్లించడం వలన బాండి వేడికి లోపల ఉన్న అంటే గడ్డకట్టిన నెయ్యి ఉంది కదా, అది చక్కగా కరిగిపోయి చుక్కలు చుక్కలుగా బాండీలోకి అయితే వచ్చేస్తుంది. ఇక మనం చూడొచ్చు అనమాట సీసా అడుగు భాగంలో ఉన్న నెయ్యి కూడా పూర్తిగా ఎలా బాండీలోకి వచ్చేస్తుందో. ఇలా చేయడం వల్ల నెయ్యిని పూర్తిగా వాడుకున్నట్లుగా కూడా ఉంటుంది. అలానే సీసాని క్లీన్ చేయడం కూడా మనకి ఈజీ అవుతుంది అనమాట. తర్వాత టిప్ వచ్చేసి స్వీట్ బాక్స్ కొన్నప్పుడు వచ్చిన డబ్బాలు ఉంటాయి కదా, ఈ ప్లాస్టిక్ డబ్బాని యూజ్ చేసి కిచెన్లో స్పేస్ సేవ్ చేసుకునే ఐడియా అనమాట. దానికోసం ఈ స్వీట్ బాక్స్ పైన క్లోజ్ చేయడానికి ఒక మూతలాగా ఉంటుంది కదా, ఆ మూతని ఇలా సపరేట్ చేసుకోవాలి. తీసుకున్న 2 డబ్బాలు కూడా ఈ పైన ఉన్న మూతని తీసుకున్న తర్వాత ఇప్పుడు 2 హ్యాంగర్లు అనేది తీసుకోవాలి. ఇవి పిల్లలు బట్టలు కొత్తగా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, ఆ హ్యాంగర్స్ అనమాట. ఈ హ్యాంగర్ కాకుండా మామూలుగా మనం యూజ్ చేసుకునే షర్ట్స్ పెట్టుకునే పెద్ద హ్యాంగర్ ఉంటాయి కదా, వాటితో కూడా మనం ఈ ఐడియాని ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ స్వీట్ బాక్స్కి పట్టుకోవడానికి వీలుగా ఉండేట్టుగా అంచు ఉంటుంది కదా, అంచు లోపలి వైపున హార్డ్ గ్లూని అప్లై చేసి అక్కడ మనం ఈ హ్యాంగర్ అనేది రివర్స్లో పెట్టేసుకుని హార్డ్ గ్లూని పెట్టిన దగ్గర ఇలా అతికించుకోవాలి. అంటే ఒకవైపు మాత్రమే ఈ హ్యాంగర్ అతికించాం కదా, ఇప్పుడు రెండో వైపు కూడా ఈ బాక్స్ ఉంది కదా, అటువైపు కూడా ఇంకొక హ్యాంగర్ అన్నది హార్డ్ గ్లూని అప్లై చేసి ఇలానే అతికించుకోవాలి. ఇక్కడ మనం ఒక బాక్స్ మాత్రం అతికించాం, అంటే కింద వైపున వచ్చిందనమాట ఈ బాక్స్. ఇప్పుడు దీనిపైన ప్లేస్ ఉంది కదా, సేమ్ ఇలానే రెండో బాక్స్ని కూడా హార్డ్ గ్లూని అప్లై చేసి అతికించుకోవాలి. అంతే, చాలా అంటే చాలా సింపుల్గా 2 టైర్ ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది. ఈ బాక్స్లో పట్టినన్ని ఉల్లిపాయలు వెల్లుల్లిని మనం ఇలా పెట్టేసుకొని కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం ప్రతిసారి కూడా బయటకు వెళ్ళి తెచ్చుకోకుండా ఈజీగా ఉంటుంది. అలానే కిచెన్లో ఉన్న వంట పని కూడా త్వరగా అయిపోతుంది. ఇక్కడ పర్టికులర్గా వెల్లుల్లి అనే కాకుండా ఇంకా బంగాళదుంపలు ఇలా మనకి కావాల్సినవి పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు.